ఎంపీ రఘురామకృష్ణంరాజు సంక్రాంతికి సొంతూరు భీమవరానికి వచ్చారు. 4 ఏళ్ల తర్వాత ఆయన సొంత గడ్డపై అడుగుపెట్టారు. రఘురామకృష్ణంరాజుకు అభిమానులు భారీగా స్వాగతం పలుకుతున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా భీమవరం వెళ్తున్నారు రఘురామకృష్ణంరాజు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణంరాజుకి సంబంధించిన అభిమానులు భారీ స్థాయిలో ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న రఘురామకృష్ణంరాజుకు ఇక్కడ ఆయన అభిమానులు, టీడీపీ, జనసేన నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆయన అభిమానులకి, ప్రజలకి కూడా అభివాదం చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. టీడీపీ, జనసేన నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడి నుంచి అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన భీమవరం వెళ్తారు. భీమవరం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ రఘురామకృష్ణంరాజు అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే భీమవరం నుంచి సుమారుగా ఇక్కడి నుంచి 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి భీమవరం చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. భారీగా ఇక్కడ రఘురామకృష్ణంరాజు అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్ లో చూడవచ్చు. అంటే ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక్కడ ఎంపీగా నెగ్గిన తర్వాత వైసీపీ రఘురామకృష్ణంరాజుపై అక్రమ కేసులు బనాయించడం, ఆయన ఇబ్బందులు పెట్టడం, ఆయన నియోజకవర్గానికి వెళ్లకుండా కూడా అడ్డంకులు సృష్టించిన నేపథ్యంలో ఈ రోజు తొలిసారిగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి భీమవరం వెళ్లనున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే ఇప్పటికే పండగ సందడి నెలకొంది. నిరంకుశ పరిపాలనకు చరమగీతం పాడే విధంగా ఈరోజు రఘురామకృష్ణంరాజుకు భారీ ఘన స్వాగతం పలుకుతామనేది కూడా ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన భీమవరం వెళ్తారు. అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి భీమవరం వరకు కూడా అడుగడుగున ఇక్కడ ఘన స్వాగతం పలికేందుకు రఘురామకృష్ణంరాజుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. దానికి సంబంధించి ఆయన కుమారుడు కూడా ఇక్కడికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. రఘురామకృష్ణంరాజు తనయుడు కూడా ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చారు. మనం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ హలో చూడండి, ఏమనిపిస్తుంది ఈ రోజు? చాలా రోజులు ఆయన మాట్లాడతారు కదా, నాన్నగారిని మాట్లాడినామండి. వచ్చారు. మొత్తానికి చూస్తే కనుక ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఇక్కడ రఘురామకృష్ణంరాజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి భీమవరం బయలుదేరుతున్నారు. ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర రఘురామకృష్ణంరాజుకు ఆయన అభిమానులు, టీడీపీ, జనసేన నేతలు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన పరిస్థితి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు రఘురామకృష్ణంరాజు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి రావడంతో సందడి నెలకొన్న పరిస్థితి.